రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో మన మైలవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండవ పంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చేయబడుతున్నది. దీంట్లో క్రాసింగ్ వెరైటీ ఎక్కువగా సాగు చేస్తున్నారు. కమర్షియల్ తక్కువగా సాగు చేస్తున్నారు. ఏ వెరైటీలో అయినా ఆ క్రాసింగ్ సీడు ఏజెంట్లు రైతులకు 10 కేజీల విత్తనానికి 32 ml ఒక బాటిల్ మాత్రమే ఇస్తున్నారు. అది డోసు సరిపోదు, వాటర్ యాడ్ చేసి 10 కేజీల విత్తనానికి పట్టిస్తున్నారు. ఆ విధంగా పెట్టిస్తే డోసు చాలదు కాబట్టి పనితనం తేడా వస్తుంది. రైతు సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫటాంజేడియో 32 ml 5.5 కేజీలకు మాత్రమే కలపాలి. అంటే కేజీ విత్తనానికి 6 ml చొప్పున కలిపినప్పుడు 5.5 కేజీలకు మాత్రమే ఈ బాటిల్ వస్తుంది. వాళ్ళు 10 కేజీల విత్తనానికి ఒక బాటిల్ ఇస్తున్నారు, చాలదు కాబట్టి మీరు 10 కేజీల విత్తనానికి 2 బాటిల్స్ ఈ 32 ml 2 బాటిల్ కలుపుకొని విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగా వస్తుంది. అదేవిధంగా కత్తెర పురుగుని, ఆకు తినే పురుగు, లద్దె పురుగుని సమర్థవంతంగా 3 నుంచి 4 వారాలు దీన్ని చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తుంది. కావున రైతు సోదరులందరూ విరివిగా ఈ ఫటాంజేడియో అనే సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి మందును కలిపి విత్తుకోవాల్సిందిగా కోరుచున్నాను.